ప్రస్తుతం మనం సోమాజిగూడ ప్రెస్ క్లబ్ నుండి గౌరీదొడ్డికి సంబంధించిన ప్రభుత్వ ఉద్యోగుల యొక్క ఇళ్ల స్థలాలు ఏదైతే స్థలాలు ఉన్నాయో కబ్జా చేశారని చెప్పేసి కూడా ప్రెస్ మీట్ ఏర్పాటు చేశారు. ఎవరు కబ్జా చేశారు, దీనికి సంబంధించి పూర్తి ఇన్ఫర్మేషన్ ఏంటి అని చెప్పేసి వాళ్ళతో మాట్లాడబోతున్నారు. సార్ చెప్పండి, అసలు ఏంటి ఇన్ఫర్మేషన్, ఎవరు కబ్జా చేసి ఉంటారు, అసలు ఏంది దీనికి సంబంధించి? నా పేరు పాండ్రంగారావు అండి, ప్రెసిడెంట్, ఈ గచ్చిబౌలి ఇళ్ల స్థలాల సాధన సమితి ప్రెసిడెంట్. మాది 20 సంవత్సరాల నుంచి నడుస్తున్న ఇష్యూ ఇది. అది ఏంటంటే 2008లో గవర్నమెంట్ మా బెనిఫిషరీస్ని ఐడెంటిఫై చేసింది, మాకు 189 ఎకరాలు అలాట్ చేసింది. ఆ చేసిన ల్యాండ్ పంపకాలు చేయడం లోపల అప్పుడున్న లీడర్లు అక్రమాలకు పాల్పడి డబ్బాశతోటి ఏం చేశారంటే సీనియారిటీ ప్రకారం పంచాల్సింది పోయి దాన్ని లాటరీ తీసి పంచారు. లాటరీలో జూనియర్స్కి తర్వాత ఇనెలిజిబుల్ మెంబర్స్కి వచ్చేటప్పటికి సీనియర్స్ అయిన మేమందరం కోర్టుకు పోయి స్టే తీసుకొచ్చాం. స్టే తీసుకొచ్చిన తర్వాత ఆ స్టే తీసుకురావడానికి ముందే, అంటే ఈ లాటరీ తీయడానికి ముందు 22 కోట్లతోటి అక్కడ మొత్తం సైట్ లోపల డెవలప్ చేశారు. డెవలప్మెంట్ కూడా ఎంతవరకు అంటే రోడ్స్ అయిపోయినాయి, తర్వాత ఎలక్ట్రిసిటీ అయిపోయింది, డ్రైనేజ్ అయిపోయింది. అన్నీ చేసిన తర్వాత ఈ లాటరీ లోపల అలాట్ చేసేటప్పటికి స్టే వచ్చింది. కొత్తగా 2014లో గవర్నమెంట్ రాగానే ల్యాండ్ని మీరు యూటిలైజ్ చేసుకోలేదని వెనక్కి తీసుకుంది. 189 ఎకరాలు. అయితే అది వెనక్కి తీసుకోవడం అన్యాయము. మేము యూటిలైజ్ చేసుకున్నాము, మేము 22 కోట్లు దాని మీద ఖర్చు పెట్టాము ఆల్రెడీ, కాబట్టి వెనక్కి తీసుకోవడం అన్యాయం అని చెప్పేసి హైకోర్టులో కేసు వేస్తే హైకోర్టు దాని మీద స్టే ఆర్డర్స్ ఇచ్చింది. స్టే ఆర్డర్స్ కూడా ఎట్లా ఇచ్చిందంటే నాట్ టు అలొకేట్ ఎనీ థర్డ్ పార్టీ అండ్ మెయింటైన్ స్టేటస్ కో అని ఇచ్చింది. అంటే అది ఆ స్టే ఎత్తేసే వరకు దాన్ని ఎవరికి అమ్మడానికి లేదు, తర్వాత దాన్ని ఏమంటారు అదే రకంగా స్టేటస్ కో మెయింటైన్ చేయమని. దాన్ని ఈ మధ్యలో మొన్న సోమవారం రోజు ఇప్పుడున్న ప్రజెంట్ సొసైటీ మేనేజింగ్ కమిటీ అక్రమంగా, అంటే రూల్స్కి అగేన్స్ట్గా 10 రోజుల నోటీస్ ఇవ్వాల్సి ఉండగా ఒక్కరోజు నోటీసు, అది కూడా కొంతమందికి పర్సనల్గా అందరికీ ఇవ్వాలి నోటీసులు, కానీ కొంతమందికి వాట్సాప్ గ్రూప్ లోపల పెట్టేసి అక్కడ మీటింగ్ కండక్ట్ చేశాడంట. మీటింగ్ లోపల కూడా మా మెంబర్లు ఎవరు వెళ్ళలేదు. మా మెంబర్లు హార్డ్లీ వెళ్తే ఒక 40-50 మంది వెళ్ళి ఉంటారేమో. మిగిలిన వాళ్ళందరూ టీఎన్జిఓల జిల్లా ప్రెసిడెంట్ సెక్రటరీలు, తర్వాత టీజీఓలు, వాళ్ళు ఎవరో బయట వాళ్ళు, మెంబర్స్ కాదు. దాంట్లోపల రిజల్యూషన్ రాశారంట 32 ఎకరాలు ఎవరికో ఎన్ఓసీస్. అసలు నీ దగ్గర ల్యాండే లేదు, ఎన్ఓసీ ఎట్లా ఇస్తావు? అది అన్యాయము, రూల్స్కి అగేన్స్ట్. ఇప్పుడు అటువంటి పనులు చేయడంతో ఇంకో నరసింహరావు అని చెప్పేసి, నరసింహరావు అండ్ అదర్స్ అని, వాళ్ళకి 90 ఎకరాలకు కూడా ఎన్ఓసీ ఇస్తామని చెప్పేసి ఏదో ఒప్పుకున్నారని తెలిసింది. ఈ ల్యాండ్ని 30 ఎకరాలు ఒకడికి, 90 ఎకరాలు ఒకడికి ఇట్లా పంచుకుంటూ పోతే పుట్నాలు బఠానీలాగా రేపు పొద్దున్న మిగిలేది ఏముండదు. మేము 20 ఏళ్ళ నుంచి కొట్లాడుతున్నాం. అందరు దాంట్లో చాలామంది చనిపోయారు, చాలామంది రిటైర్ అయిపోయారు. ఇప్పటికీ తేలకపోతే ఇంకా మేము దీని మీద ఎంతకాలం కొట్లాడాలి? అందుకని మేము ప్రభుత్వాన్ని రిక్వెస్ట్ చేసేది ఏంటంటే, ప్రభుత్వం చొరవ తీసుకుంటే దీనికి 6 నెలల లోపల ఫుల్ స్టాప్ పెట్టచ్చు. దానికి ప్రొసీజర్ కూడా ఏంటంటే, వీళ్ళు ఫస్ట్ బెనిఫిషరీస్ ఎవరైతే 2008లో ఐడెంటిఫై చేసిందో వాళ్ళ లోపల ఉన్న వాళ్ళని ఎవరు ఒక ఐఏఎస్ ఆఫీసర్స్ కమిటీ వేసి ఆ బెనిఫిషరీస్ని ఫైనల్ చేసేస్తే వాళ్ళతోటే ఫ్రెష్గా ఎలక్షన్ పెట్టి ల్యాండ్ అలాట్ చేస్తే తొందరగా సెటిల్ అయిపోతుంది. ఇది ప్రభుత్వం తలుచుకుంటే మాత్రం 6 months పని. కానీ దానికోసమనే మేము మేము చాలా రిప్రజెంటేషన్లు ఇచ్చాం గవర్నమెంట్కి. ఇస్తే దాన్ని కింద లెవెల్ లోపలికి వచ్చేటప్పటికి ఆ కింద లెవెల్లో మేనేజ్ చేసి తొక్కేస్తున్నారు. ఇప్పటికి దగ్గర 50-60 రిప్రజెంటేషన్లు ఇచ్చాం. అందుకని మా రిక్వెస్ట్ ఏంటంటే, గవర్నమెంట్ ఎవరన్నా ఒక ఐఏఎస్ ఆఫీసర్స్ కమిటీని వేసి తొందరగా ఇష్యూ తేల్చాలని చెప్పేసి చేసాము. గవర్నమెంట్ ఇచ్చాము, మేము చేస్తాము, యాక్షన్ తీసుకుంటామని మినిస్టర్లు అందరూ చెప్పారు. రెవెన్యూ మినిస్టర్ కానీ, అగ్రికల్చర్ మినిస్టర్ కానీ వాళ్ళు చాలా మంచిగా రెస్పాండ్ అయ్యారు. కానీ కిందకు వచ్చేటప్పటికి ఆ ఫైలు కదలనీయడం లేదు. కింద లెవెల్ లోపల అట్లనే అవుతుంది. వాళ్ళు ప్రతిరోజు దాన్ని రివ్యూ చేయలేరు కదా. దానికి మేము ఒక్కొక్కళ్ళని 3-4 సార్లు కలిస్తే వాళ్ళు ఏమైందని అంటే అప్పుడు కదిలినట్టే కదులుతుంది, మళ్ళీ అవుతుంది, అట్లా డిలే అవుతూ ఉంది. బీటీఎన్జిఓస్ సొసైటీలో చేస్తున్న అక్రమాల మీద సార్ అయితే ప్రెసిడెంట్ గారు మిగతా విషయాలు చెప్పారు. ఎవరైనా ప్రశ్నిస్తే వాళ్ళ మీద ఎదురుదాడులు నేను సెక్రటరీలో చేస్తాను. నా మీద కూడా ఫేక్ అలిగేషన్స్ మీద పిటిషన్స్ రావడము, ఫోన్లో బెదిరించడాలు. ఎవరు అంటే పర్వతాలనే ఒక అతను బెదిరించాడు, నేను సైఫాబాద్ పిఎస్లో ఎఫ్ఐఆర్ బుక్ చేయించినాను అంటే. వీళ్ళ ఇంటెన్షన్ ఏంటంటే, ఎవరు ప్రశ్నిస్తే వాళ్ళ మీద ఎదురుదాడి. వాళ్ళు చేసే అక్రమాలు ఏం మాట్లాడొద్దు. 2 years 6 నెలలకు ఒక మీటింగ్ పెట్టుకుంటారు, భోజనాలు పెడతారు,
రిజిస్టర్లో సంతకాలు తీసుకుంటారు, రెజల్యూషన్ పైన తర్వాత వాళ్ళు ఇష్టం వచ్చిన రాసుకుంటారు. అంటే ఏంటి, వీళ్ళంతా జనరల్ బాడీ మీటింగ్లో మేమే కార్యవర్గం ఉండడానికి వీళ్ళందరూ ఒప్పుకున్నారు అన్నట్టుగా సంతకాలు, అట్లా ఎలక్షన్స్ లేవు, ఏమీ లేవు. అందుకనే మేము మీడియా ముఖంగా ప్రభుత్వాన్ని కోరేది ఒక్కటే ఏంటంటే, ఇది ఈ రోజుదో నిన్నటిదో మొన్నటి విషయం కాదు, గత 30 ఏళ్ళుగా జరుగుతున్నది. ఎంతోమంది ఉద్యోగులు చనిపోయారు. కాబట్టి ప్రభుత్వం అతి త్వరలో చొరవ తీసుకొని బీటీఎన్జిఓస్ కార్యవర్గంని మొత్తం రద్దు చేసి వాటిలో ఉన్న అకౌంట్స్ సీజ్ చేస్తే వాళ్ళకి ఇంకా బలం ఉండదు. ఎందుకంటే ప్రతి చోట డబ్బులు పెట్టి మేనేజ్ చేస్తున్నారు. అందుకని ప్రభుత్వం తరఫున మా విన్నపం ఏంటంటే, అతి త్వరలో మా ప్లాట్స్ ఏం చెప్తుంది అంటే మొత్తం భూమి 158 ఉందని చెప్తా ఉన్నారు కదా, 189 ఎకరాలు ఉంటాయి. మరి ఏం చెప్తుంది ప్రభుత్వం? 2014లో కేసీఆర్ గారు గవర్నమెంట్లో మీరు అనుకున్న సమయంలో మీరు పంచుకోలేదు కాబట్టి మీ భూమిని వెనక్కి తీసుకుంటున్నామని తీసుకుంది ఒక మెమో ద్వారా. అర్థమైందా? ఎందుకంటే వీళ్ళు ఆ పంచే కార్యక్రమంలో అవి అవకతవకలు చేశారు. డ్రా సిస్టమ్ పెట్టకూడదు, సీనియారిటీ ప్రకారంగా పంచాలి. అందుకని సీనియర్స్ కోర్టుకి వెళ్తే స్టేట్ సార్ చెప్పారు కదా, అదే ఆగిపోయింది. అలాగా ఈయన చేస్తున్న అక్రమాలు చారున్నాయి. భూమి రావడం కోసం చేసే ప్రయత్నాలు ఎలాంటివి లేవు. ఎవరు ఉన్నట్టు మరి అంత పెద్ద సపోర్ట్, అంత కబ్జా చేసిందంటే ఎవరో పెద్ద తల్లనే ఉంటుంది. ఆయన మంత్రి గారు ఉన్నారు, మాజీ మంత్రి ఉన్నారు. అందుకనే చాలా అండదండలు ఉన్నాయి. ఈ రోజుల్లో ఏంటండి, ప్రతి మనిషికి డబ్బే కదా బలం, డబ్బే బలం. ఆ డబ్బుతో ఎదిగాడు. మన అసోసియేషన్లో మా మెంబర్స్తో ఉన్న మా అకౌంట్లో ఉన్న కోట్ల ధనము ఇంట్రెస్ట్ కూడా మాకు పంచకుండా వాళ్ళ సొంతానికి వాడుకుంటున్నారు. ఫార్చునర్ కొన్నాడు, మీడియా ముఖంగానే చెప్తున్నాడు. వచ్చే ఇంట్రెస్ట్తోని డివిడెంట్లు పంచాలి. మ్యాక్టెక్ ప్రకారం సంస్థకి మనకు వచ్చే ఇంట్రెస్ట్లో మా మెంబర్స్కి పంచాలి. మా మెంబర్స్కి ₹1 కూడా లేదు. వాళ్ళ సొంత ఖర్చులతో ఆ డబ్బులతో వాళ్ళు జలసాలు చేస్తున్నారు. ఎవరైనా ప్రశ్నిస్తే వాళ్ళని టార్గెట్ చేసి ఎదురు దాడులు చేస్తున్నారు. గవర్నమెంట్ సర్వీస్లో ఉన్నాం కదా, మాకు కొన్ని నిబంధనలు ఉంటాయి. అందుకని భయపడి ఉండాల్సి వస్తుంది, లోబడి ఉండాల్సి వస్తుంది. ఆయనకి ఏమీ లేదు, ఆయన ఆఫీస్కి వెళ్ళడు, ఏమీ లేదు. ఆయన సంతకం పెట్టకుండా కూర్చుంటే జీతం వచ్చి బ్యాంకులో పడుతుంది. కానీ మాకు అట్లా కాదు, ఒక గంట పెట్టాలన్నా పర్మిషన్ తీసుకొని రావాలి. మేము అన్ని పరిధుల్లో చేయాల్సి వస్తుంది మేము. అది ప్రభుత్వానికి నేను కోరేది ఏంటంటే, అన్యాయం మీద పోరాటం చేస్తున్న మాకు న్యాయం చేయాలి. ఆ అన్యాయాన్ని అరికట్టడానికి చర్యలు తీసుకోవాలి. అర్హులైన సీనియారిటీ ప్రకారంగా ల్యాండ్స్ పనిచేస్తే మాకు ఇంత బాధ ఉండదండి, ఇంకేమీ లేదు. ప్రభుత్వాన్ని ఇంతమంది ఉద్యోగుల తరఫున కోరుకునేది ఏంటంటే, మా ఈ సమస్యకు తొందరగా పరిష్కారం చూపించాలి.